మన ప్యానెల్ బోర్డు అవన్నీ కలిపి మనకి 7 సార్ వస్తాను గ్రీన్ వస్తాను రాజు కుట్ల రాజు అవునవును నూరా ప్రెసిడెంట్ రాజు కొంచెం డి సార్ మీరు డి సార్ డి సార్ రాజు కొంచెం వెనక్కి సార్ అనిలా ఆయన పేరు ఏంటంటే ఇంకొక డీ గారు ఉన్నారు కదా ఆయన నరేష్ మీరు శ్రీనివాస్ కదా కన్ఫ్యూజ్ అవుతున్నాం మీ ఇద్దరిని అది మా కౌట్లప్పుడు వెళ్తలేవు సార్ నీళ్ళు 5-6 సంవత్సరాలే లేదు మా కౌట్ల విలేజ్ దాటాయి ఇక మనం రాను సాయిబాబా మందిర్ లేదు సాయిబాబా మందిర్ దాటాయి మొత్తం పెట్టేసరికి మట్టి ఆపేస్తుంది సార్ ఇప్పుడు అది ఎట్లున్నది సిస్టమ్ మన నీళ్ళు బాగా వచ్చినప్పుడేమో అక్కడ పోతాయి సార్ మనకు అంబాబాయి చెరువు నీళ్ళు కూడా ఉల్టాస్తాయి అది కాదు సార్ అక్కడ ఒక సార్ సెక్రటరీ కూడా మనం ప్రపోజ్ చేసాం సార్ అడిగే కాదు సార్ అంబాబాయి చెరువు కూడా ఇంకోటి అది 2 సార్లు నీళ్ళు ఇటు వస్తున్నాయి మా ఊళ్ళో అది గేట్ పెట్టేస్తారు సార్ చెరువు దాన్ని రెమెడీ ఏంటంటే ఆల్రెడీ మన క్లాస్ సెక్రటరీ శాంక్షన్ అయ్యింది సార్ కట్టాలి మధుకరి ఉన్నాడు క్యాన్సల్ కొత్తది ఇచ్చేయండి ఎవరు చేస్తాను ఇచ్చేసేయండి రెడీ ఉంది సార్ చేయగలిగిన వాళ్ళు 5-6 సంవత్సరాలు ఊళ్ళో అక్కడ నీళ్ళు లేవు అంబాబాయి కిందనా ఇప్పుడు తూము కట్టి నోటీస్ ఇచ్చేసి అది కాదు సార్ ఎవరైనా చేస్తున్నారు దగ్గరికి వెళ్తాయి నీళ్ళు ఆడకపోతలేదు 15 lakhs ఫస్ట్ ఇక్కడ చూస్తాం అంటే రిపేర్ అయిపోయింది టెండర్ క్యాన్సిల్ చేసే వరకు నంబర్ సార్ దాన్ని కెనాల్ ఉన్నది ఈ నీళ్ళు యూజ్ అవుతున్నాయి యూజ్ అవుతుంది ఆల్రెడీ 1500 దగ్గర పెరిగింది మళ్ళీ మనకు ఓన్లీ రైట్ సైడ్ సిల్ట్ వచ్చింది అది ఏమైనా వచ్చింది వస్తుంది సార్ మనకు మరి సిల్ట్ డీసిల్ట్ కి ఏమైనా ప్లాన్ చేసిరా సెడిమెంటేషన్ సర్వే చేసిరు సార్ చేసి మరి పంపించినాం వాళ్ళు ఇప్పుడు మనకు డ్రిప్పులో పెడతారా ఎన్ని పెడతారు 30% రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ 30% దాన్ని ఏం చేయాలి మరి ప్రపోజల్ మీది పంపినాం సార్ వాళ్ళే వచ్చి చూసి చెప్పారు మరి డ్రిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సార్ డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది దాంట్లో మనకి డ్యామ్ సేఫ్టీ ఇంటర్నెట్ గేట్స్ కావచ్చు ఏమున్నాయి మనకి అదొక ప్రపోజల్ పెట్టండి కదా మనకు అలాంటి 9 కోట్లు మనకు సమస్య ఉన్నాయి సార్ వాళ్ళకి సర్వే చేసి టీం వచ్చి సర్వే చేసి దాంట్లో గేట్స్ కూడా ఉన్నాయా గేట్స్ లేవు సార్ లీకేజ్ నేను ఒక పని చేస్తాను దాన్ని మీరు గేట్లతో అదొక సెపరేట్ ప్రపోజల్ ఇవ్వండి గేట్లతో సెపరేట్ ప్రపోజల్ ఇవ్వండి ఇప్పుడు నిర్మల్ దానికి నిన్న 1,20 లక్షల మంజూరు వచ్చింది అది డ్రైన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ కెనాల్స్ నాలాస్ అండ్ డ్రైన్ అవన్నీ వచ్చి మంచిర్యాల చౌరస్తా నీళ్ళు అవుతున్నాయి కదా దానికి చేసినాం అదొక 12 crores ఒకటి కన్సాలిడేటెడ్ ప్రోగ్రామ్ చేయమని చెప్పిన పర్మనెంట్గా సిమిలర్గా ఇట్లా కూడా ఇప్పుడు దానికన్నా ఇది ఇంపార్టెంట్ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే నష్టమేది ఏం లేదు కానీ 10-20 కోట్లు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టులో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల రైతులకు లబ్ధి జరుగుతుంది సో మీరు జస్ట్ గివ్ మీ the entire detailed project report, then let me go back to the concerned ministry and talk to them. మీరు నాకు ఏమైనా ఉంటే కూడా అడ్వైజ్ చేయండి ఇంకేమన్నా ఉంటే కూడా మీరు మీకు వర్క్ వస్తుంది కదా మీరు ఇవ్వండి మీకు గేట్లు చేద్దాము రిహాబిలిటేషన్ చేద్దాము డ్యామ్ సేఫ్టీ రిహాబిలిటేషన్ వాటి చేద్దాము ఇంకా ఫర్దర్గా వీటిని లైనింగ్ చేద్దాము ఇంకోటి బైపాస్ ఏదైతే అన్నారో చేద్దాము ఇవన్నీ కూడా మీరు ప్రపోజల్స్ ఇవ్వండి నాకు ఫస్ట్ లైన్ ఎస్టిమేట్స్ ఇవ్వండి లైన్ ఎస్టిమేట్స్ మీకు కష్టమైంది అనుకుంటే లైన్ ఎస్టిమేట్ ఇవ్వండి దాన్ని నేను ప్రపోజల్ తీసుకున్నాక వాళ్ళు డీపీఆర్ వాళ్ళతో ఇప్పించి ఇవ్వండి నేను సెక్రటరీ గారితో మాట్లాడి మీకు ఇంటర్న్ వచ్చేటట్టు చేస్తారు ఇదేనా అది సార్ ఇప్పుడు
ఇప్పుడు ఇది జోలినాల్ అది క్లీనింగ్ అవుతుంది కదా, కంప్లీట్ అయిపోయినట్టేనా? గవర్నర్ అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ కొనుక్కూరు దగ్గర ఇది కూడా మన సిల్ట్ ఏమన్నా ఉందా ఇటు? రైట్ కే అది అయినాక ఇది అన్నీ సరిపోతాయా? సరిపోతుంది. ఫండ్స్ థ్యాంక్ యూ. ఇప్పుడు దానికి ఏమన్నా సీసీ ఏమైనా చేసుకోవచ్చా మనము? అంటే కొన్ని ప్లేస్లో లేనట్టు డ్యామేజ్ ఉన్నది కానీ బోరిగం వరకు అయితే కంప్లీట్గా తీసుకోండి. బోరిగం నుంచి కిందికి లేదు. ఇటు అంబాబాయి చెరువు వరకు ఉంది. ఇటు మొత్తం 4 కిలోమీటర్ వరకు. సార్ చించోలు వచ్చి రిటర్న్ వస్తున్నారు. 4 కిలోమీటర్ తర్వాత నుంచి డిజైన్ చేంజ్ చేద్దాం. లెవెల్ చెక్ చేస్తాం ఒకసారి. ఎలా ఉంటే దాన్ని సార్ ఇప్పుడు అది ఉన్నాయి కదా ఎలక్ట్రికల్ ఒక్కదానికి కూడా షట్టర్ కరెక్ట్ లేదు. ఓపెన్ చేద్దామంటేనేమో అవసరం ఉన్నప్పుడు వాటర్ తీసుకుందామంటేనేమో క్లోజ్ అయితే లేదు, క్లోజ్ చేద్దామంటేనేమో వాటర్ వస్తుంది. 2019లో పెట్టినాం సార్. పెట్టినాం కానీ వాళ్ళు తీసేసుకోండి. ఇప్పుడు దాని రెగ్యులర్ ఇప్పుడు మాకే ఉంటుంది. సార్ లేపు కదా లేపు అట్లా తీసుకురా.